భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కు భారీ ఊరట లభించింది. వినేష్ ఫోగట్ పిటిషన్ ను పారిస్ స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. 100 గ్రాముల బరువు పెరగటం వల్ల ఒలింపిక్స్ నుంచి తొలగింపబడిన వినేష్ తరపున నలుగురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే వినేష్ సిల్వర్ మెడల్ క్లీన్ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వినేష్ ఫోగట్ కు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ పిటిషన్ ని పారిస్ స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. ఏదైతే 100 గ్రాముల బరువు పెరగడం వల్ల ఒలింపిక్స్ నుంచి బహిష్కరిస్తూ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సో నిన్న వినేష్ ఫోగట్ హాస్పిటల్ కూడా చేరారు. సో దాని తర్వాత ఆమె కోర్టును అంటే పారిస్ లోని స్పోర్ట్స్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున నలుగురు అడ్వకేట్లు కూడా వాదనలు ఇచ్చారు. ఈ సందర్భంగా 100 గ్రాములు అనేది చాలా తక్కువ బరువు, అది ఒక ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ న్యాయవాదులు న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పారిస్ స్పోర్ట్స్ కోర్టు సిల్వర్ మెడల్ క్లీన్ చేసుకోవచ్చు అంటూ కోర్టు కొన్ని సూచనలు జారీ చేసింది. అంటే దీనికి ఒక భారీ ఓటు అని చెప్పుకోవచ్చు వినేష్ ఫోగట్ కి. ఎందుకంటే భారతదేశం మొత్తం సపోర్ట్ చేసింది. ప్రధానమంత్రి మోదీ సైతం భారత్ మీకు అండగా ఉంటుంది, మీ పోరాటం చాలా గ్రేట్ అంటూ కొనియాడారు. సో ఈ సందర్భంలో గోల్డ్ మెడల్ రావాల్సింది, సిల్వర్ మెడల్ కి క్లీన్ చేసుకోవచ్చు అన్న వాదన చూసుకుంటే అంటే గోల్డ్ మెడల్ కాకుండా సిల్వర్ మెడల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పారిస్ స్పోర్ట్స్ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఒలింపిక్ అసోసియేషన్ కి కూడా కొన్ని సూచనలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వినేష్ ఫోగట్ కి ఇది ఒక భారీ ఊరటం చెప్పుకోవచ్చు. సో మరి ఒలింపిక్ అసోసియేషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, అసలు పిటిషన్ లో ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు, సో ఇవన్నీ మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.